కూటమి ప్రభుత్వం వ్యవస్థలను తారుమారు చేస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కూటమి నేతలు అవినీతి అక్రమాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు నగరంలో సోమిరెడ్డి అనుచరుడు టీడీపీ నేత రాధాకృష్ణ ఓ కేసులో పట్టుబడ్డాడని, ఆ కేసులోంచి పోలీసులు ఆయనను తప్పించారని అన్నారు. పోలీసులు దారుణమైన అబద్ధాలు చెప్తూ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎస్సీ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను చెప్పేది అబద్ధమైతే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. విషయం ఏంటంటే, వ్యవస్థ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలని తారుమారు చేస్తారా ఇంత దారుణంగా, ఈ విధంగా దోషులను తప్పిస్తారా అనేటువంటిది ఒక్కసారి చూడాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు అహంకారంతో మేము ఏమైనా చేయగలం, మాకు ఎవరు ఎదురు లేరు, మేము ఏమి చేసినా ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది, నేరాలు చేసినా ఘోరాలు చేసినా మేము ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా ఈ ప్రభుత్వం మమ్మల్ని కాస్తుంది, ఈ ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తుంది, కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏమి చేసినా పర్వాలేదు అని చెప్పి అవినీతి అక్రమాలు కాకుండా కొవ్వు పట్టి ఈరోజు ఈ సమాజంలో అనైతిక కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే దానికి పోలీసులు వంతపాడి వాళ్ళని తప్పించి వేయడం అనేటువంటిది ఇది అత్యంత దౌర్భాగ్యం అనేటువంటి విషయం. అందుకనే ఇటీవల నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా మంది చూస్తుంటారు, పాపం రైతుల ఉద్ధరణ కోసం ఎప్పుడూ పచ్చకండువా ధరించి, ఆకుపచ్చ కండువా, పసుపచ్చ కండువా కాదు, ఆకుపచ్చ కండువా ధరించి నేను రైతు నాయకుడిని అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన నాయకుడు సోమిరెడ్డి గారు చాలా సార్లు పాపం ఆయన రైతు నాయకుడు అన్నాడు. బహుశా ఆయన చూసి ఆ ఇన్స్పిరేషన్ తోనే, ఆ ప్రేరణతోనే ఈ మధ్య ఆయన కూడా పచ్చకండు వేసి సుబ్బయ్య క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. బహుశా నేను అనుకుంటున్నా సుబ్బయ్య క్యారెక్టర్ కి ప్రేరణ రాధాకృష్ణ నాయుడు అలవాట్లకు ప్రేరణ సోమిరెడ్డి అయి ఉన్నారు. దానివల్ల వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ఈయన పద్ధతిని ఆయన కాపీ కొట్టడం, ఆయన పద్ధతికి ఈయన కాపీ కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య పాపం ఆకుపచ్చ కండువా పక్కన పారేసి ఆయన రాసలీలలో పాల్గొన్నారు. ఒక్కసారి ఆయన ఏ విధంగా అడ్డంగా నెల్లూరులో పోలీసులు చేసినటువంటి లాడ్జీల మీద చేసినటువంటి రైడ్లో, సాక్షాత్తు ఐపీఎస్ అధికారి అయినటువంటి డిఎస్పీ గారు చేసినటువంటి రైడ్లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడనేటువంటిది, అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడు, డిఎస్పీ ఆఫీస్కి ఏ విధంగా తీసుకొచ్చారు, డిఎస్పీ ఆఫీస్ లో ఆయనకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారనేటువంటిది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను.